నెల్లూరు నగరంలో వార్డులు పెంచుతూ డీలిమిటేషన్ చేసే కార్యక్రమంలో తన డివిజన్లో కొన్ని అభ్యంతరాలున్నాయని కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున అన్నారు. శనివారం ఆయన కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా డివిజన్లో ఎప్పుడు ఒక కంటిన్యూటీ ఉంటుందని, ఇప్పుడు చేయనున్న డీలిమిటేషన్లో మా వార్డును 3 ముక్కలుగా చేశారని అన్నారు. మా డివిజన్కు సంబంధించిన శ్మశాన వాటికను రూరల్ నియోజకవర్గంలో కలిపారని అన్నారు. ప్రజల సౌకర్యార్థం కాకుండా తన స్వప్రయోజనాల కోసం చేశారని ఆరోపించారు. ఈ విషయమై కమిషనర్ను ప్రశ్నించగా 2011 సెన్సెస్ ప్రకారం చేశామని తెలిపారన్నారు. 2 సంవత్సరాల నుండి అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రికి సబబు కాదని నాగార్జున అన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే వార్డులు పెంచుతూ డీలిమిటేషన్ చేసే కార్యక్రమం జరిగిందో దాని మీదకి సంబంధించి కొన్ని అభ్యంతరాలను, నా డివిజన్కి సంబంధించిన కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నగర కమిషనర్ నందన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా డీలిమిటేషన్ కార్యక్రమం జరిగితే, డీలిమిటేషన్ ఏదైనా వార్డుల విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల యొక్క పరిష్కారానికో, లేకపోతే ప్రజల యొక్క సమాన రిప్రజెంటేషన్ కోసమో, ప్రజల యొక్క సౌకర్యాల కోసం చేస్తారు డీలిమిటేషన్. కానీ ఈరోజు ఈ నెల్లూరు నగరంలో జరిగినటువంటి డీలిమిటేషన్ కానీ చూస్తే కేవలం కొంతమంది స్వార్థ రాజకీయాల స్వలాభం కోసం మాత్రమే చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకు మాట అంటున్నానంటే, ఎప్పుడు కూడా 13వ డివిజన్లో ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఎప్పుడు కూడా డివిజన్లో కూడా మా డివిజన్ ఎప్పుడు కూడా ఒక కంటిన్యూటీతో ఉంటుంది. ఈరోజు అనేక రకాలుగా 3 ముక్కలు ఆటలాగా 3 ముక్కలు చేసేసి డివిజన్ని ఒక భాగం తీసుకుపోయి ఇంకొక డివిజన్లో, ఒక భాగం తీసి ఇంకొక డివిజన్లో, అసలు మాకు సంబంధం లేని ఏరియాని తీసుకొచ్చి మా డివిజన్లో వేసేసి, ఈ క్రమంలో నా డివిజన్లో ఉన్నటువంటి ఎలంవార్డికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఆ శ్మశాన వాటిని తీసుకుపోయి రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కలపడం జరిగింది. ఏ ప్రాతిపదికన చేశారు సార్ కమిషనర్ గారు అని అడిగితే 2011 సెన్సెస్ ప్రకారం చేశాను అంటాడు. 2011 సెన్సెస్ ప్రకారం చేసినప్పుడు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు వార్డు మాత్రం చెక్కు చెదరలా. ఎక్కడైతే డిస్టర్బ్ అయింది మాత్రం, కేవలం డిస్టర్బ్ అయింది మాత్రం ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు ఎక్కడైతే అధిక శాతంలో ఓటర్లుగా ఉంటారో ఆ ఓట్లన్నింటినీ కూడా పునర్విభజన చేస్తూ అనేక రకాల వీళ్ళకి ఇష్టానుసారంగా వీళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ వేసుకునే పరిస్థితులు ఈరోజు నెల్లూరు నగరంలో కేవలం ఇదంతా కూడా మన మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి నేను స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా సరే నారాయణ గారికి నేను సూటిగా మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాల నుంచి నేను అనేక చోట్ల చెట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాను, ఎండ్ రోడ్లతో నేను నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తూ ఉన్నాను. ఆఖరికి మేము ఓపెన్ చేసినటువంటి పార్కులను కూడా మీరు రంగురాల్పులతో రీఓపెన్ చేసుకుంటూ ప్రజల మనసులో గెలుచుకోవాలనే ఒక తప్పుడు ఆలోచనలతో కేవలం మీ కార్యకర్తలకు కోట్లు తెచ్చిపెట్టే కార్యక్రమం చేశారన్న ఆలోచనని ప్రజలు గ్రహించారు. కాబట్టి ప్రజలు మీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి వాళ్ళ మనసుల్ని, వాళ్ళు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు మొక్కలు చేశారు. కాబట్టి ఈరోజు డివిజన్ని మీరు మొక్కలు చేసి గెలవాలనే ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా నాయకుడు మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఆయన సారథ్యంలో మేము ఎన్నికలకు వెళ్తే మేము సేవ చేసాం. ఆ రోజు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడ్డాం, ప్రజల తరపున నిలబడ్డాం, ప్రజలకి అనేక రకాలుగా సమస్యలు తోడ్పాటుగా ఉన్నాం. కాబట్టి 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు అత్యధికంగా చరిత్రలో లేనటువంటి 54 డివిజన్లు నెల్లూరు నగర కార్పొరేషన్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఇక్కడ మాకు బహుమతిగా ఈ నగర కార్పొరేషన్కి ఇచ్చారని అనే సంగతి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను. రాజకీయాలు ఈ విధంగా హుందాగా చేశాం కాబట్టి ఆ రోజు ప్రజలు మమ్మల్ని నమ్మారు. కాబట్టి ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు మాకున్నాయి. కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాలు మీ పరిపాలనని ప్రజలు గమనించారు. కాబట్టి మీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ఆఖరికి మీరు కార్పొరేషన్ ఎలక్షన్కి ధైర్యంగా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి దొంగచాటుగా మీకు వర్తాసపరిక కొంతమంది అధికారులను పెట్టుకొని మీతో పాటు కొంతమంది నాయకుల సమక్షంలో ఈ యొక్క బౌండరీస్ని గీశారన్న సంగతి కూడా స్పష్టంగా మీ ముందు తెలియజేస్తా ఉన్నా. నారాయణ గారికి నేను సూటి కూడా తెలియజేస్తా ఉన్నా. అయ్యా మంత్రి గారు, మీరు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, నిరుద్యోగిస్తున్నటువంటి ఉద్యోగాలను, నిరుద్యోగ వృత్తినో, లేకపోతే వాళ్ళకి ఇస్తానన్నటువంటి కొత్త పెన్షన్లను ఇట్లా అమలు చేస్తున్నటువంటి హామీలు అమలు పరిస్తే మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తారో తప్పితే వాళ్ళని మొక్కలు చేసినటువంటి వాళ్ళ నమ్మకాన్ని మొక్కలు చేసినట్టుగానే ఈ డివిజన్ అనేక రకాలుగా మొక్కలు చేసి ఈరోజు మీరు గెలవాలనుకోవడం కూడా మీ భ్రమని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని బ్రతిలాడటం కానీ రిక్వెస్ట్ కానీ ఏం చేయడంలా. మా శ్మశాన వాటిక అనేది మా హక్కు.
మా హక్కుని తీర్చాల్సిన బాధ్యత ఆ స్థానిక ఎమ్మెల్యేగా మీ మీద ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు గెలవడానికి మా డివిజన్ నుంచి కూడా అధిక శాతంలో కూడా ఓట్లు వేశారు మీకు మా ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఏదో మంచి చేస్తారని ఆలోచన పడి మీరు మంచి చెప్పినా పర్లేదు, కానీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మా బౌండరీలను మా శ్మశాన వాటికి సంబంధించిన ఇంట్లో కూడా ఈ విధంగా పునర్విభజించడం అన్యాయం, అత్యంత దుర్మార్గం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు గాన ఇదొక చర్యని ఏదైతే ఈ పునర్విభజన చేసే క్రమంలో అనేక రకాలైనటువంటి తప్పులు తాత్పర్యాలు చేశారో వీటిని కానీ సరిదిద్దుకోకుండా మనం ముందుకెళ్తే మాత్రం మేము చట్టపరంగా దీని ప్రకారం ముందుకెళ్తాం. అలాగే నా డివిజన్ సంబంధించిన మా గ్రామస్తులందరితో కూడా ఈ కార్పొరేషన్ స్తంభించే కార్యక్రమం కూడా మేము చేపడతామని మీకు మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.